రాష్ట్రం జరిగి 11 ఏళ్ళు అవుతుంది. కానీ తెలంగాణలోని జనాభా లెక్కల కార్యాలయాలు, ఆధార్ కార్యాలయాలు ఉన్నాయి. ఆంధ్రాకి ఎందుకు తీసుకురాలేము? చాలా మంచి స్టోరీ రాసింది. అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడిగితే ఇక్కడ ఏర్పాటు చేస్తుంది. మనం ఇక్కడ అమరావతిలోనే వాళ్ళిద్దరికి చిరొక కార్యాలయం ఇచ్చిన హ్యాపీ, చాలా గ్రేట్. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ వార్తలు రాస్తున్నటువంటి ఇదే మీడియా వీళ్ళ హెడ్ క్వార్టర్ ఇవాళకి కూడా ఎందుకు తెలంగాణలోనే ఉంది? ఆంధ్రాలోనే వీళ్ళకి సంబంధించినటువంటిది. ఎక్కడో ఎందుకండి, సినిమా ఇండస్ట్రీలో 100కి 65% ఆదాయం ఆంధ్రా నుంచినే కదా. మరి హెడ్ క్వార్టర్స్ అన్నీ అక్కడ ఎందుకు ఉంటున్నాయి? ఆఫీసులన్నీ అవి ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తేనే కదా తిట్టిపోసాం. రెండవది తెలుగు పత్రికలు, టీవీ ఛానళ్ళు ఇది రాస్తున్న ఈనాడు హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? దాని సర్క్యులేషన్ ఎక్కడ ఎక్కువ ఉంది? ఆంధ్రాలో ఉందా, తెలంగాణలో ఉందా? ఈటీవీకి ఆంధ్రాలో ఎక్కువ రెవెన్యూ ఉందా, తెలంగాణలో ఎక్కువ రెవెన్యూ ఉందా? వ్యూవర్షిప్ ఎక్కడ ఎక్కువ ఉందా, అక్కడ ఎక్కువ ఉందా? పోనీ అక్కడదక్కడ పెట్టు, ఇక్కడదిక్కడ పెట్టాలిగా హెడ్ క్వార్టర్ ఈటీవీది, ఈనాడు హెడ్ క్వార్టర్. మార్గదర్శి ఇక్కడి నుంచి నగ చిట్స్ తీసుకెళ్తుంది, నువ్వు సొమ్మంతా అక్కడికి నడుపుకెళ్తున్నావు కదా. ఇక్కడ హెడ్ క్వార్టర్ ఎందుకు పెట్టరు? ఆంధ్రజ్యోతి హెడ్ క్వార్టర్ ఇక్కడ ఎందుకు పెట్టరు? ఏబిఎన్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఎందుకు పెట్టరు? ఈ రాష్ట్ర హెడ్ క్వార్టర్లు ఈ రాష్ట్రానికి ఉండాలి కదా. అట్లాగే హెరిటేజ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఎందుకు ఉండదు? భారతీయ సిమెంట్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఎందుకు ఉండదు? ఎంపీలు, ఎమ్మెల్యేలు, మన రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల హెడ్ క్వార్టర్లు ఆంధ్రాలో పెట్టండి ముందు. అప్పుడు ఇక్కడ పన్ను కట్టించండి, 1/4 రెవెన్యూ అక్కడ లేచిపోద్ది ఈజీగా. ఇక్కడ సర్క్యులేషన్ అవుతుంది. ఆంధ్రాలో విపరీతమైనటువంటి పన్నులు వస్తాయి. హెడ్ క్వార్టర్ ఇక్కడ పెట్టించండి ముందు, అది చర్చ జరపండి. ఈ ప్రభుత్వ కార్యాలయం వస్తే ఏమవుతుంది? అక్కడి నుంచి వచ్చినోడు ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేస్తాడు, అంత మించి పెద్ద ఏం లేదు. రమ్మనమనే కోరుకుందాం. బట్ ఆంధ్రాలో ఉన్న రాజకీయ నాయకుల యొక్క వ్యాపారాల హెడ్ క్వార్టర్లు ఆంధ్రాకి తీసుకురాగలిగితే ఇవాళ హైదరాబాద్ రెవెన్యూలో 60% వీళ్ళే. 60% ఎందుకు రావట్లేదు? ఎందుకు తేవట్లేదు? ఎందుకు చర్చించట్లేదు అంటే ఆంధ్రాకి అదే అతిపెద్ద శాపం. అధికారంలో ఉన్న ప్రతి నాయకుడు, ఇవాళ ఉన్న చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అయినా, ఇలా వ్యాపార హెడ్ క్వార్టర్లన్నీ అక్కడ ఉంటాయి, రాజకీయాలు మాత్రం ఇక్కడ చేస్తారు. మన బతుకులన్నీ ఎక్కడోళ్ళు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకోవాలి. ఇదే నాయకులు, ఇదే పెట్టుబడిదారుల దగ్గర ఎందుకు తేలేము అంటే ఇక్కడ దరిద్రపు రాజకీయం. ఏ క్షణంలో ఎవడు పవర్లోకి వస్తే ఎవరిని నాశనం చేస్తాడో తెలియదు. ఆంధ్రాలోని రాజకీయ నాయకులకి ఆంధ్రా మీద నమ్మకం లేదు. రేపొద్దున ఏం జరుగుతుందో అని భయం చచ్చా. మరి అదే కదా సమస్య. దాన్ని పరిష్కరించండి, దాన్ని పాజిటివ్గా రిపోర్ట్ చేయండి, దాన్ని పబ్లిక్లో చైతన్యపరచండి, దానికి ఒక ఉద్యమం చేయండి.